తప్పెరగనట్టు అమాయకంగా అడుగుతావా? ఏం చెప్పావు? ఎక్కడున్నా సరే మా బావ వస్తాడు. కానీ ఒక చిన్న సీర ముక్కను గుర్తుపట్టి ఇది నా భార్య సీర అని వెతుక్కుంటూ వచ్చాడంటేనే అర్థమవుతుంది. బాధేస్తోందండి. అక్కాస కలగానే మిగిలిపోతుందేమోనని బాధేస్తోంది. లేదు కనుక వాళ్ళిద్దరూ కలుస్తారు, ఖచ్చితంగా కలు. చిన్ని గుండెలే తుళ్ళి పడనే మీనాక్షి, 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 అమ్మా రా. మీనాక్షి, నువ్వు రావేమో అనుకున్నాను. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. వెళ్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఏంటి ఎక్కువ అవుతుంది. పదండి పదండి పదండి. మీనాక్షి రామ్మా. మీనాక్షి రా.
రామ్మా మీనాక్షి. రామ్మా. థ్యాంక్స్ రా అబ్బాయి. ఏరా అబ్బాయి, నువ్వు రావట్లేదా? ఎక్కువ మారదు. తిను బావా, తిను. మనింట్లో మనకి మొహమాటం ఏంటి బావా? తిను. బావా, ఇదిగో పప్పేసుకో. తిను బావా. సరస్వతి అక్క. అలాగే. ఏంట్రా? పప్పు మహా అద్భుతం అక్క. సరేరా, తిను. బావా, ఈ బంగాళదుంప కూరేసుకో, అద్భుతంగా ఉంటుంది. బావా, మీ ఇంట్లో పడి ప్రతిరోజు తింటున్నాను, కానీ ప్రతిరోజు వంట అమృతమే బావా, అద్భుతమే. బావా, అందరూ కొట్టి చంపుతారు, కానీ నువ్వు మాత్రం తిండి పెట్టి చంపుతావు బావా. నువ్వు మంచితనానికి మారు పేరు బావా. ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో నిన్ను కొట్టేవారు లేరనుకో. ఏరా, నా మంచితనం నీకు చేతగానితనంలా కనిపిస్తుందా? ఏమైంది బావా? నా కూతురికి పెళ్లి ఇష్టం లేదని ఊళ్ళో అందరికీ చెప్తున్నావంట. మీరు కానివ్వండి, త్వరగా చూడండి ఇంకెన్ని కార్డ్స్ ఉన్నాయో. అయ్యో రామా, ఎవరు బావా ఈ కోత కూసినోళ్ళు? అబద్ధం అబద్ధం చెప్పావంటే చంపేస్తాను. రేయ్, నాకు ప్రేమగా తిండి పెట్టడమే కాదు, కోపంగా చంపడం కూడా తెలుసు. చంపరా? బావా, తప్పైపోయింది బావా, ఇంకెప్పుడు ఇలా చేయను, క్షమించు బావా. రేయ్, నేను కాబట్టి మాటలతో చెప్పి వదిలేస్తున్నాను. అదే ఈ క్షణంలో ఇక్కడ మా అక్క గనుక ఉండుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. వెళ్ళు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. పో. ఏమండి, మీరు పెడుతూ ఉండండి. ఈ భయం ఏదో ఊర్లో వాళ్ళకంటే ముందు మీ కూతురికి చెప్పండి. చూడండి,
కార్డు మీద పెళ్లి కొడుకు పేరు కొట్టేసి బావా బావా అని ఎలా రాసిందో చూడండి. అరే, మనమ్మాయి ఇలా చేస్తున్నప్పుడు ఊర్లో వాళ్ళు మాట్లాడకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఇది మాత్రమే కాదు, ఎక్కడున్నా సరే బావొస్తాడు, వాణ్ణే పెళ్లి చేసుకుంటానని కనిపించిన ప్రతి ఒక్కడికి చెప్తుందంట. అరే, 2-3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏంటా పిచ్చి పనులు? కాస్త భయం చెప్పండి, లేకపోతే చాలా కష్టం. నాన్నా, ఏయ్, ఎక్కడికి వెళ్ళావే? గుళ్ళబ్బా, గుడికి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని వస్తున్నాను. అబద్ధాలు చెప్పావంటే చెంప పగలు కొట్టేస్తాను. సరస్వతి, నా బంగారు తల మీద చెయ్యెత్తుతావా? ఏంటమ్మా, 2-3 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలా ఎండలో తిరిగితే ఎలారా? చూడు, నా చిట్టి తల ముఖం ఎలా నల్లగా అయిపోయిందో. పెళ్లిపీటల మీద నా బంగారు తల్లి మహాలక్ష్మిలా కళకళ్లాడిపోవాలి. మరి ఇలా ఎండకు తిరిగితే ఎలా చెప్పు? తల్లి, వెళ్ళరా, వెళ్ళి సున్నిపిండితో శుభ్రంగా మొహం కడుక్కొని ఏసీ వేసుకుని పడుకో. వెళ్ళమ్మా, నా బంగారు తల్లి కదూ, వెళ్ళమ్మా, వెళ్ళు. బాగుందండి, చాలా బాగుంది. ఏదో భయం చెప్తారనుకుంటే మహా బాగా గారాబం చేసి పంపిస్తున్నారే. ఇలా గారాబం చేసే కదా దాన్ని ఇలా తయారు చేసింది. చిన్నపిల్లే, దానికేం తెలుసని? పెళ్ళైతే తనే తెలుసుకుంటుందిలే. నేనేం చెప్పినా సరే మీరు ఇదే ముక్క చెప్తారన్న సంగతి తెలుసు కూడా మీతో చెప్పాను చూడండి. నాకు బుద్ధుండాలి. ఇవ్వండి. అసలు మూర్తితో ఇదంతా ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో ఈ రోజుతో తెలిసిపోతుంది. గణేష్ వస్తే ఈ ప్రశ్నలకు సమాధానం, మీనాక్షి కృష్ణ దూరానికి ముగింపు దొరుకుతుంది. గణేష్, తెచ్చావా? మూర్తి కాలేజ్ తెచ్చావా? అభయ్, ఇప్పటి వరకు దీని వెనక ఒక బలమైన వాడున్నాడని మనం అనుకున్నాం. కానీ అంతకు మించిన విషయం ఏంటంటే వాడికి బలగంతో పాటు చాలా పెద్ద పలుకుబడి కూడా ఉంది. ఏం జరిగిందిరా? మూర్తి కాల్ డేటా లిస్ట్ను ఎవరో అరెస్ట్ చేశారు. మన ఫోన్ని మనం ఏదైనా చేయించామంటే అనుకోవచ్చు, కానీ అవతల వాడి ఫోన్లో ఉన్న కాల్ లిస్ట్ని కూడా అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. దానికి మనీతో పాటు చాలా పలుకుబడి ఉండాలి. అభయ్, నువ్వు వెతుకుతున్నవాడు మామూలు పర్సన్ కాదు. వాడికి చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దాన్ని ఉపయోగించి వాడిదంతా చేయించాడు. నేను వేసే ప్రతి అడుగుకి ముందు వాడు అడుగుంటోంది. నా ప్రతి ఆలోచన దగ్గరికి నాకన్నా ముందు వాడు వెళ్తున్నాడు. మూర్తి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. ఎవడు వాడు? వాడికేం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? వాడెవడైనా కానీ నీ ప్రతి స్టెప్ని గమనిస్తూ ఉన్నాడు. నిన్ను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. బహుశా నీకు తెలిసిన వాడై ఉండాలి. ఎంత దగ్గర వాడైనా ఇంతటికీ కారణమైన వాణ్ణి ఎలాగైనా బయటికి లాగుతాన్రా. ఇంకీ కేసులో మనం ముందుకు వెళ్ళాలంటే ఒకే ఒక్క ఆధారం, ఆ రోజు నిన్ను పెళ్లిలో చూపించిన వాడు. రోజు మిమ్మల్ని డబ్బులు ఇచ్చి చంపమంది ఈడే దొరా.
వాడెక్కడున్నా మనం పట్టుకోగలిగితే ఏదైనా క్లూ దొరకొచ్చు. కానీ అంత ఈజీ కాదేమో అభి. ఎందుకంటే ఇంత చేయించిన వాడు వాణ్ణి ప్రాణాలతో ఉంచాడన్న నమ్మకం నాకు లేదు. లేదా డబ్బిచ్చి వాడిని ఎక్కడికైనా పంపించేసి ఉండొచ్చు. నేను మన వాళ్ళతో ఎంక్వైరీ చేయిస్తాను. వీళ్ళని త్వరలో వాడిని పట్టుకుందాం. ఓకేనా? సరే, నేను వెళ్ళొస్తాను. నువ్వు వెతుకుతున్నవాడు మామూలు పర్సన్ కాదు. నీ ప్రతి స్టెప్ని గమనిస్తూ ఉన్నాడు. నిన్ను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. బహుశా నీకు తెలిసిన వాడు అయి ఉండాలి. నాకు తెలిసిన వాడు ఎవడు? ఒక చిన్న చీర ముక్కను గుర్తుపట్టి ఇది నా భార్య చీర అని వెతుక్కుంటూ వచ్చాడంటేనే అర్థమవుతుంది. అతన్ని చూశాక, అతను నీ గురించి పడిన తపన చూశాక అర్థమైంది అతను తన తప్పు తెలుసుకున్నాడేమో అని. పక్కనున్నా సరే వీళ్ళ పంతాలు మాత్రం వదిలిపెట్టడం లేదు. పరిస్థితి ఏం మాట్లాడుకోవడం లేదు. శత్రువుల సీరియస్ గా ఉన్నారు. నేను చూసుకుంటాను. ఇదేంటి మాణిక్యం ఎప్పుడు లేనిది వీడియో కాల్ చేస్తున్నాడేంటి? చెప్పవయ్యా మాణిక్యం. చిన్నదినా, దేవుడికి దండం పెట్టుకుని కారెక్కాం. ఎంత గొప్ప శుభశకనమో తెలుసా? ఊహించని విధంగా ప్రయాణం బ్రహ్మాండంగా సాగుతుంది అనుకోండి. కారు 50 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. రోడ్డు మీద లైట్ గా ట్రాఫిక్, కార్ లోపల సైలెంట్ వాతావరణం. క్రిష్ ఎలా ఉన్నాడయ్యా? క్రికెట్ కామెంటరీలా ఫోన్లో ఈ ఇదవసోది ఏంటి అన్నట్టు నన్ను చూపులతోనే చంపేసేలా ఉన్నాడు చిన్నదిరా. ఏంటి నమ్మట్లేదా చిన్నదినా? నమ్మట్లేదా? అయితే మీరే చూడండి.
మీనాక్షి 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 ఆగండి ఆగండి. కొత్త పెళ్లి కూతురా కొత్త పెళ్లి కొడుకా? మీలాంటి కొత్త జంట ఎవరైనా మా ఇంటికి వస్తే భర్త పేరు భార్య, భార్య పేరు భర్త చెప్పి లోపలికి రావాలి. చెప్పి లోపలికి రండి.